నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మీరు ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లీగల్ సమాచారం ఎప్పటికప్పుడు మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యారేజ్ ఫ్రాడ్ లేదా డిసీట్ఫుల్ మ్యారేజ్ అంటే ఏమిటి? మ్యారేజ్ ఫ్రాడ్ అనేది దీనిపైన ఈ మధ్యన చాలా కేసులు వస్తున్నాయి. సో ఈ యొక్క మ్యారేజ్ ఫ్రాడ్ ఏ విధంగా ఉంటుంది? సో మ్యారేజ్ ఫ్రాడ్కు ఎలాంటి శిక్షలు పడతాయి? సో మ్యారేజ్ ఫ్రాడ్కు ఎవరు గురవుతున్నారు అనే విషయం మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మ్యారేజ్ ఫ్రాడ్ అంటే ఏంటిది? డిసీట్ఫుల్ మ్యారేజ్ అంటే ఏమిటి? డిసీట్ఫుల్ మ్యారేజ్ అంటే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కానీ లేదా ఒక స్త్రీ ఒక అబ్బాయిని కానీ తను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తాను పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే దాన్ని డిసీట్ఫుల్ మ్యారేజ్ అంటారు. ఈ యొక్క అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి లేదా అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోకపోయినట్లయితే దాన్ని డిసీట్ఫుల్ మ్యారేజ్ ఏ విధంగా అంటారు అనేది మనం ఈ కింది విధాలుగా తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఈ యొక్క డిసీట్ఫుల్ మ్యారేజ్ ఉంటుందో తెలుసుకుందాం. ఒకటి, ఒక అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతోని సహజీవనం కూడా చేసి ఆ తర్వాత తను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరిగినట్లయితే దాన్ని డిసీట్ఫుల్ మ్యారేజ్ అని కింద ఆ సెక్షన్ కింద తీసుకుంటారు. అంతేకాకుండా ఒక వ్యక్తి పెళ్ళి అయినా కానీ రెండో పెళ్లి కూడా చేసుకుంటాననే ఉద్దేశంతో ఆమెను పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పి ఆ పెళ్లి చేసుకుంటానే ఉద్దేశంతో రెండో పెళ్లి కోసం ఈమెను ట్రై చేస్తే అతను పెళ్లి కాలేదని చెప్పి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. లేదా అమ్మాయి పెళ్ళి అయినా కానీ తనకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడు. దీన్ని కూడా డిసీట్ఫుల్ మ్యారేజ్ కింద తీసుకుంటారు. అలాగే పెళ్లి చేసుకుంటామని ప్రామిస్ చేసుకొని వాళ్ళు సహజీవనం చేసి ఆ తర్వాత నేను అబ్బాయి ఆ పెళ్లి ముఖం చాటేసి నేను పెళ్లి చేసుకోను అని తప్పించుకొని తిరుగుతుంటాడు. దాన్ని కూడా మనం డిసీట్ఫుల్ మ్యారేజ్ కింద తీసుకుంటాం. కొంతసారి అయితే గర్భవతిని చేసి కూడా తాను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతుంటారు. దాన్ని కూడా డిసీట్ఫుల్ మ్యారేజ్ కింద తీసుకుంటాం. ఈ యొక్క డిసీట్ఫుల్ మ్యారేజెస్ అనేటివి ఈ మధ్యన చాలా ఫ్యాషన్గా మారిపోతుంది. సో అందువల్ల శిక్షలు కూడా ఆ విధంగా కఠినంగా బిఎన్ఎస్లో శిక్షలు కూడా కఠినంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క బిఎన్ఎస్లో ఏ విధమైన శిక్షలు ఉంటాయి? బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 69 ప్రకారం ఎవరైనా పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేసి ఈ పై విధాలుగా అనగా రెండో పెళ్లి చేసుకుని అబద్ధం చెప్పి కూడా పెళ్లి చేసుకోకపోవడం, అలాగే వాళ్ళతో సహజీవనం చేసి కూడా పెళ్లి చేసుకోకపోవడం ఇలాంటివి చేసినట్లయితే వారికి మినిమం 3 సంవత్సరాల పైన శిక్ష పడుతుంది. అలాగే ఒకవేళ వాళ్ళు సెక్సువల్ ఇంటర్కోర్స్గా చేసుకొని లేదా సహజీవనం చేసుకొని అట్లాంటి వారికి మాత్రం కఠినంగా 10 సంవత్సరాల పైన శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఈ యొక్క డిసీట్ఫుల్ మ్యారేజెస్ని మనము ఎంకరేజ్ చేయకూడదు. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లలో ఎలాంటి మ్యారేజెస్ సిస్టమ్ ఉందో అదే చాలా మంచి సిస్టము. కాబట్టి ఈ యొక్క మంచి సొసైటీకి మనం చెప్పబోయే మెసేజ్ ఏంటిదంటే ఈ యొక్క అడ్డమైన ప్రామిసులతోని మనం మ్యారేజ్ చేసుకుంటామని చేసుకోకపోని పనిష్మెంట్ గురయ్యే కంటే సాదాసీదాగా ఉంటూ వారి యొక్క జీవితం లక్ష్యం వైపు మనం టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఆ యొక్క లక్ష్యం కోసం చేసుకున్నట్లయితే మ్యారేజెస్ అంటే అవే అవుతాయి. కాబట్టి దానికోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ముందు లక్ష్యస్థానం వైపే ఉండాలి. కానీ ఇలాంటి వాటికి మనం గురి కాకూడదు, గురి చేయకూడదు. థ్యాంక్ యూ.